రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మంచి పనులు జరుగుతున్నా, ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా, ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పని కట్టుకొని విమర్శించడం, లేదంటే ఆపేదానికి ప్రయత్నాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక మంచి పని జరుగుతుంటే, ప్రజలకు అవసరమైనటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటే వీలైతే అభినందించాలా, లేకపోతే కామ్గా ఉండాలా. నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి బహుశా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహోన్నతమైన ఆశయంతో గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారు ఒక మహోన్నతమైన ఆశయంతో తాను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి పరచాలా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ని తిరిగి పునఃప్రారంభించాలా, పేదవాడు తనలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహోనిశలు కష్టపడమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు శరణి గారికి అప్పచెప్పి మీరు కూడా అనేక సార్లు ఆ విజిట్ కూడా రావడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ని ప్రారంభించి నెల్లూరులో కడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్యని అందిస్తూ ఉంటే దానిని సైతం దుర్మార్గంగా ఆక్షేపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాని గురించి కూడా మాకు ఈ కావాలంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. నేను నోటి మాట చెప్పట్లా. ఒక లేఖ రాశారు ఎమ్మెల్సీ గారు, విఆర్ హై స్కూల్కి సంబంధించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ గారికి ఒక లేఖ రాశారు. దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది, ఆ కంపెనీ వివరాలు, దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు, బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారో చూడండి. పిల్లలకి టిఫిన్లు ఎవరు పెడుతున్నారు? దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం, ఒక మంచి పని చేసేటప్పుడు, మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి. వద్దు దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కామ్గా అయినా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, మీరు కూడా ఒక విద్యా సంస్థలకి మొన్నటి వరకు కరస్పాండెంట్గా ఉన్నారు, ఈరోజు మీ కుమారుడిని పెట్టున్నారు. ఇదేనా మీరు చేయవలసిన పని అని చెప్పి అడుగుతూ ఉన్నా. దాదాపు 1000 మంది పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్న పిల్లలు, మురికివాడల్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి చదివిస్తుంటే అభినందించాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఇదే కాకుండా మైపాడ్ రోడ్లో దాదాపు మొదటి విడతలో 250 మందికి జీవనోపాధి కొరకు, ఏదైతే పొదుపులో ఉన్నటువంటి పొదుపు మహిళల కొరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నారాయణ సార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెప్మా రాష్ట్ర స్థాయి ఎండి గారితో మాట్లాడి, బ్యాంకర్స్తో మాట్లాడి, ఎవరైతే పొదుపులో ఉన్నారో ఆ పొదుపు మహిళలకి జీవనోపాధి కొరకు అక్కడ వారికి ఏర్పాట్లు చేయిస్తూ ఉంటే దాన్ని కూడా సైతం జీర్ణించుకోలేక డైరెక్ట్గా ఆయన పేరుతోనే ఎన్జిటిలో కేసు వేశారు. ఇవన్నీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి ఆ కేసును డిస్పోజ్ చేసేసి కొన్ని సూచనలు మాత్రం చేసింది. అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల్లో చెత్తా చెదారం ఆ వెనకున్నటువంటి కాలంలో వేయొద్దు అని చెప్పి ఇటువంటి సూచనలు మాత్రం చేసి
ఈ కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. దాదాపు 200 కుటుంబాలకి వారి కుటుంబ జీవన శైలి పెరిగేదానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి పని చేస్తూ ఉంటే దానిని సైతం జీర్ణించుకోలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఇది అలవాటు ఈ విధంగా చేయడం. గతంలో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2018వ సంవత్సరంలో నేను అప్పటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మేమంతా కలిసి ఉన్నప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా అప్పుడున్నటువంటి నారాయణ గారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు 4500 గృహాల టిట్కో హౌసెస్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే టైంలో మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అన్నీ చేసినటువంటి నేను మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నా. అన్నా, ఇవన్నీ కనుక ప్రారంభించే లబ్ధిదారులకు అందజేస్తే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, మనం చాలా నష్టపోతామని చెప్పి ఒక లబ్ధిదారుల చేత ఒక మహిళ పేరు తీసుకొని హైకోర్టులో కేసు వేయించారు. అప్పుడు ఇది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, ఇక్కడ కానిస్తే మునిగిపోతారు, ప్రజలు ఇబ్బందులు పడతారు, మేమంతా ఇబ్బందులు పడతామని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారి ద్వారా నేనే పోయి అప్పుడు హైకోర్టులో వేయించాను. ఆలోచనలు చెప్తున్నా ఎలా ఉంటాయి, మంచి పనులు చేస్తుంది. హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. నెక్స్ట్ వాయిదాకి వారు సమర్పించినటువంటి వివరాలతో సంతృప్తి చెంది కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈరోజంటే ఇది అలవాటు. ఈ విధంగా మరీ ముఖ్యంగా ఇటువంటి పనులు చేయించే వారికి ఇది ఒక అలవాటు. మంచి పని చేస్తూ ఉంటే, మంచి పనులు జరుగుతూ ఉంటే ఎలాగైనా అడ్డుకోవాలా, ఎలాగైనా ఆపాలా, ఉన్నటువంటి అన్ని మార్గాలలో న్యాయస్థానాలు కావచ్చు లేదా మరే ఇతర మార్గాల్లో వీలైనంత వరకు వీటికి అడ్డుపడాలా అని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితే మంచిది కాదు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైనా ఉంటే వీలైతే అభినందించండి. నిజంగా లోపాలుంటే, అందులో ఏదైనా లోపాలుంటే నేరుగా వచ్చి ఈ పనిలో ఈ లోపాలు ఉన్నాయని తెలియపరిచి సరిదిద్దేదానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రశేఖర్ రెడ్డి గారికి దయచేసి మీరు కూడా ఒక కళాశాల కరెస్పాండెంట్గా ఉన్నారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు 2-3 సంవత్సరాల క్రితం, హుందాతనమైన రాజకీయాలు చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, రామనాయుడు గారు వారు మాట్లాడింది వారు ఆ కాలేజీకి అనేక సంవత్సరాలుగా వారి పెద్దలందరి కాడి నుంచి ఉంది. నెగిటివ్గా కాదు ఆయన మాట్లాడింది, డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడారు. అది పెద్దవాళ్ళ వ్యవహారం, వాళ్ళు దానికి సంబంధించి మంత్రి గారు అక్కడికక్కడే రామనాయుడు గారితో డిస్కస్ చేశారు. లోకేష్ బాబు గారు ముందు జరిగింది, వారు కూడా మాట్లాడారు. అన్నిటి కూడా అక్కడికక్కడే పరిష్కారం కూడా చూపించడం జరిగింది. వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగాను, అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నెల్లూరు జిల్లా ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు, కట్టగట్టి నీకు దండం మహాప్రభు నువ్వు వద్దు ఈ జిల్లాకని చెప్పి తరిమేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చాడా, తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చాడా, ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తనను గెలిపించిన పార్టీని, తన ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తల్ని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంట నెల్లూరుకు వచ్చి 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడుతూ కొత్తగా ఇప్పుడు బీసీ రాగా వెతుకుంటున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. ఈ సందర్భంగా మీ ద్వారా
నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కానీ కావచ్చు ఆయనకి మద్దతు తెలిపేవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న వేస్తున్నాం. ఈరోజు గుర్తుకొచ్చారా అని బీసీలను అడుగుతా ఉన్నా. నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా 2009లో, 2014లో నువ్వు శాసనసభ్యుడైనా, 2019లో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని అడుగుతున్నా. నెల్లూరు జిల్లాలో మిగతా బీసీ కులాలు పక్కన పెడితే ఒక్క ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకి, మరీ ముఖ్యంగా మా బీసీ సోదరులకి. నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు, ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ్ పెద్దలు యాదవ్ ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ్ భవన్ స్టార్ట్ చేస్తే ₹1 నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావని అడుగుతున్నా. ₹1 కనీసం మాట సహాయం చేసావని అడుగుతున్నా. ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా. నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా? అసలు అతని గురించి మాట్లాడాలంటేనే నేను కూడా చూడడం జరిగింది. పోనీ ఈ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం వీడు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించైనా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితే నేను పెద్ద నాయకుడిని అయిపోతా, మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు, నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడడం తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తపన పడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్దనుకుంటే మాత్రం భ్రమ. బీసీ నాయకుడిని కాబట్టి 6 గంటలు నన్ను కూర్చోబెట్టారు. నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు? అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోయి 3 గంటలకు వచ్చారు, నన్ను బీసీని కాబట్టి 6 గంటలకు కూర్చోబెట్టారు, సునకానందం పొందారు. 6 గంటలకు కూర్చుంటే సునకానందం రాదు. అనిల్ కుమార్ యాదవ్ గారు, నీ జీవాన్ని కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. నీ సొంత పియ్యల నాగరాజు ఇంట్లో వివాహం ఉంది రేపు 17వ తారీఖున. ఫోన్ చేస్తే వేరే పనుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలో లేడని చెప్పారు. మరి ఎందుకు వెళ్ళాడో, ఏమి సునకానందం పొందితే పోయాడో మాకైతే తెలియట్లా. నీ సొంత పిఏ నిన్ను 6 గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలా అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అంట. ఈయన ఏందో జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్. అసలు నీకు తాడు దొన్ను లేదు, నియోజకవర్గం లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది అని అడుగుతున్నా. నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప. ఉత్తర కుమార మాటలు. నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో, మాయాబజార్ సినిమాలో రేలేమన్నాడు, హే హే నాయక, హే హే నాయక, హే హే నాయక, హే హే నాయక అని పక్కన కొంతమంది చేరి. పాపం నేను తయారు చేసిన అనిలేనా ఈ విధంగా ఉండేదని ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి జాలి వేస్తుంది. పోలీసు విచారణకి ఎక్కడెక్కడి నుంచో రండే పల్నాడు నుంచి కూడా మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అదేదో బల ప్రదర్శనలాగా. నీకంటే ముందు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు పోయి వచ్చారు, 3 గంటలు విచారణ. అందరికీ తెలుసు, హైకోర్టు డైరెక్షన్తో విచారణ పిలిచారు పోలీసు వారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని.
ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే మగోడు లేడు అని చెప్పి అనుకుంటున్నాము. వీటివల్ల ఏవి దూపం తెగదు.